తెలంగాణలో వర్షాలు ఆగేలా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి అని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య పరిసరాల మధ్య బంగాళాఖాతంలో పూర్తి స్థాయి అల్పపీడనంగా ఏర్పడింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఇంకా ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉందని వెల్లడించారు. ఇది ఉత్తర దిశకు కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంట. తరువాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటిక్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ నెల 9న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.